వెల్కమ్ టు పీసీ క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాస్. ఈరోజు క్లాస్లో లేయర్స్ గురించి తెలుసుకుందాము. వాటికి సంబంధించినటువంటి షార్ట్కట్ కీస్, కీబోర్డ్లోంచి షార్ట్కట్ కీస్ని మనం ఏ విధంగా యూజ్ చేసి ఆ లేయర్స్ని సెలెక్ట్ చేస్తాము, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి ఎలా జంప్ అవుతాము, బ్యాక్గ్రౌండ్ లేయర్ నుంచి టాప్ లేయర్కి ఎలా జంప్ అవుతాము, టాప్ లేయర్ నుంచి బ్యాక్గ్రౌండ్ లేయర్కి ఒక్కసారిగా ఎలా జంప్ అవుతాము, ఒక్కొక్క లేయరు పైకి ఎలా సెలెక్ట్ చేస్తాము, ఒక్కొక్క లేయర్ కిందికి ఎలా సెలెక్ట్ చేస్తాము, వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. ఫస్ట్ ఆల్ట్ ప్లస్ గ్రేటర్ దాన్. ఇదేమవుతుందంటే మనం బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఉన్నాం కానీ ఎక్కడైనా ఏ లేయర్లో ఉన్నా ఒక్కసారిగా టాప్ లేయర్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ ప్రెస్ చేసినట్లయితే టాప్ లేయర్కి ఒక్కసారిగా కర్సర్ అనేటువంటిది జంప్ అవుతుంది, టాప్ లేయర్ సెలెక్ట్ అవుతుంది అనమాట. ఆల్ట్ ప్లస్ గ్రేటర్ దాన్. అదేవిధంగా టాప్ లేయర్ నుంచి కానీ మనం మిడిల్లో ఏ లేయర్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఒక్కసారిగా బ్యాక్గ్రౌండ్ లేయర్కి రావాలనుకున్నప్పుడు ఆల్ట్ ప్లస్ లెస్ దాన్ ప్రెస్ చేసినట్లయితే ఒక్కసారిగా మనము బ్యాక్గ్రౌండ్ లేయర్కి వస్తామన్నమాట. ఆల్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ టాప్ లేయర్కి వెళ్తుంది, ఆల్ట్ ప్లస్ లెస్ దాన్ బ్యాక్గ్రౌండ్ లేయర్కి వస్తుందన్నమాట. ఈ రెండు కీస్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ జంప్ టు అబోవ్ లేయర్. మనము ఉన్నటువంటి లేయర్ నుంచి ఒక్కొక్క లేయర్ పైకి వెళ్ళాలనుకుంటే ఒక్కొక్క లేయర్ పైకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆల్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్, 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 ఆల్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్. ఒక్కొక్క లేయర్ మనము టాప్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఒక్కొక్క లేయర్ మన కిందికి రావాలనుకున్నప్పుడు ఆల్ట్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్, ఆల్ట్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్, ఆల్ట్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్, ఆల్ట్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్. ఒక్కొక్క లేయర్ డౌన్ అవుతుంది, ఒక్కొక్క లేయరు కిందికి వస్తామన్నమాట. ఆల్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్, టాప్ లేయర్ వన్ లేయర్ జంప్ అవుతుంది. అదేవిధంగా ఆల్ట్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్, ఒక్కొక్క లేయరు డౌన్కి జంప్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనము లేయర్స్ మధ్యలో జంప్ చేయొచ్చు. ఓకే, ఈ రెండు కీస్ నోట్ చేసుకోండి. ఆల్ట్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్, ఆల్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్, ఆల్ట్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ వన్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్. దీంట్లో యూజ్ చేయమంటే మనం ఉన్న లేయర్ నుంచి ఒక్కొక్క లేయర్ని కిందికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్, ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్. ఒక్కొక్క లేయర్ని మనకి టాప్కి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఉన్న లేయర్ నుంచి మనం ఏ లేయర్లో అయితే ఉంటామో అక్కడి నుంచి ఆల్ట్ షిఫ్ట్ క్లోజింగ్ బ్రాకెట్. ఒక్కొక్క లేయర్ సెలెక్ట్ అవుతుంది, ఒక్కొక్క లేయర్ సెలెక్ట్ అవుతుంది, ఒక్కొక్క లేయర్ సెలెక్ట్ అవుతుంది. ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్, ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్. ఈ విధంగా ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్ అనమాట. ఒక్కొక్క లేయర్నే మనము టాప్కి సెలెక్ట్ చేయొచ్చు. అదే బిలోకి సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆల్ట్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్, ఆల్ట్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్, ఆల్ట్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్, ఆల్ట్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్, ఆల్ట్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్. ఈ విధంగా మనము డౌన్లో ఉన్నటువంటి లేయర్స్ని మనమున్న లేయర్ నుంచి కిందికి సెలెక్ట్ చేయొచ్చు ఒక్కొక్క లేయర్. ఓకే, ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్, వన్ లేయర్ టాప్ లేయర్ని సెలెక్ట్ చేయొచ్చు. ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్, సెలెక్ట్ వన్ బిలో లేయర్స్. ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది అర్థమైంది అనుకుంటాను. ఈ కీస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక్కొక్క లేయర్ని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు మనం ఉన్న లేయర్ నుంచి ఒక్కసారిగా టాప్లో ఉన్నటువంటి లేయర్స్ అన్నిటిని ఒక్కసారిగా సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్, ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్. ఒక్కసారిగా టాప్లో ఉన్నటువంటి లేయర్స్ అన్నిటి కూడా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్. ఒక్కసారిగా టాప్లో ఉన్నటువంటి లేయర్స్ అన్నిటిని కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. టాప్లో ఉన్నటువంటి లేయర్స్ అన్నిటిని కూడా ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు. అదే మనం ఉన్నటువంటి లేయర్ నుంచి బిలో లేయర్స్ అన్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్, ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్ చేస్తే మనం ఉన్న లేయర్ నుంచి ఒక్కసారిగా డౌన్లో ఉన్నటువంటి లేయర్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ నుంచి టాప్ లేయర్ వరకు సెలెక్ట్ చేయాలి. ఒక్కసారిగా ఏం చేస్తాము?
ఆల్ట్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, ఒకసారిగా అన్ని లేయర్స్ సెలెక్ట్ అయిపోతుంది. టాప్ లేయర్లో ఉన్నాము, బాటమ్ లేయర్స్ అన్నీ సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాము, ఆల్ట్ షిఫ్ట్ లెస్ దాన్, టోటల్గా అన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాము, మనకి పైన ఉన్న లేయర్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి, టాప్ లేయర్స్ 2 మాత్రమే. అప్పుడు ఆల్ట్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, ఇవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి అన్నమాట, ఇంకేవి సెలెక్ట్ కావు. ఇక్కడ నుంచి బిలో లేయర్స్ అన్నీ ఇక్కడ వరకు సెలెక్ట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ లేయర్ వరకు. అప్పుడు ఏం చేస్తాము, ఆల్ట్ షిఫ్ట్ లెస్ దాన్, టోటల్ లేయర్స్ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రమ్ దిస్ లేయర్ సెలెక్ట్ అవుతుంది, టాప్ లేయర్కి అయితే ఫ్రమ్ దిస్ లేయర్ సెలెక్ట్ అవుతుంది. సో ఈజీగా మనము సెలెక్ట్ చేయొచ్చు, ఒక్కొక్క లేయర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ యూస్ చేసి టాప్ టు బాటము సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఈ లేయర్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చక్కగా క్లాసెస్ అన్నీ చాలా బాగా అర్థమవుతాయి. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఆల్ దిస్ షార్ట్కట్ కీస్. కీబోర్డ్ నుంచి మీ వర్క్ ఫాస్ట్గా జరగడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏమంటే, ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలనుకుంటే ఇట్లా కలర్స్, అంటే ఇప్పుడు ఒక స్కూల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి అందరికీ స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ ఇచ్చింటాము, టీచర్స్ నేమ్స్ ఇస్తాము, తర్వాత డైరెక్టర్స్ నేమ్స్ ఉంటాయి. సో వాళ్ళ నేమ్ మనం గుర్తుపెట్టాలనుకున్నప్పుడు టీచర్స్కి అందరికీ ఒక కలరు, స్టూడెంట్స్కి అందరికీ ఒక కలరు ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏ లేయర్లో అయితే కలర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ లేయర్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ ఐ బాల్ పైన రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ కలర్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఈ కలర్స్ డిస్ప్లే అయినప్పుడు నో కలర్ పెడితే ఇక్కడ వైట్ ఉంటుంది, లేదు మనకి వేరే కలర్స్ కావాలన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. బ్లూ, వైలెట్, గ్రే, ఎల్లో, మనకి ఏ కలర్ కావాలంటే అటువంటి కలర్ని మనము రైట్ క్లిక్ చేసి ఐబాల్ పైన రైట్ క్లిక్ ఇచ్చి మనకు కావాల్సిన కలర్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక లిస్ట్, స్టూడెంట్స్కి అందరికీ ఒక కలర్, టీచర్స్కి అందరికీ ఒక కలర్, డైరెక్టర్స్కి అందరికీ ఒక కలర్. సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.